మెదక్ జిల్లాలో విద్యుత్ అధికారుల అత్యుత్సాహం మహిళల్లో ఆగ్రహాన్ని కలిగించింది. గ్రామానికి విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన విద్యుత్ అధికారులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేసి విద్యుత్ కనెక్షన్లు తొలగించారని లక్ష్మాపూర్ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏఈ తిరుపతి రెడ్డితో పాటు విద్యుత్ సిబ్బంది పెండింగ్ బిల్లులకు వసూల విషయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, పాత మీటర్లను తొలగించి ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని తనకు ముఖ్యమంత్రి సోదరుడు బంధువు అవుతారని బెదిరింపులకు పాల్పడ్డారంటూ అధికారిపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించిండు, దానికి సమాధానం చెప్పంటున్నావు. సారీ చెప్పంటున్నావు, బహిరంగ సారీ చెప్పంటున్నావు. లేదంటే రోడ్డు మీద కూర్చుంటాము. గడ్డపారలు గొడ్డలు ఏమవుతుంది మీకు? గడ్డపారలు గొడ్డలు లెక్కించండి. లక్ష్మాపూర్ విలేజ్. మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న మీటర్ ఉందని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా నడిపించి బిల్లు మొత్తము కట్టాలి తప్పకుండా అని 5,000 బిల్లు మినిమం బిల్లు వేసారు. మళ్ళీ ఫైన్ అని చెప్పేసి ఫైన్ ఒకటి, మళ్ళీ ఏదో కేసు అని చెప్పి కేసు వేసారు. నిన్న మొత్తం ప్రొద్దున్నకి ఇదే జరిగింది. మా ఊళ్ళో ఎవరు లేకుండా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బెదిరించేసి తమ్మకి కలెక్షన్లు కట్ చేసి మన ఆనం పేరు మీద ఉన్న అసలు మీటర్ యూజ్ చేస్తలేము. ఆ మీటర్ వీళ్ళ దగ్గరనే ఉన్నది, ఏ వారి దగ్గరనే ఉన్నది. పాత మీటర్ తీసుకొచ్చి ఇక్కడ మా విలేజ్లో ఉన్నటువంటి లైన్ మ్యాన్ రవికి ఇస్తే రవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిండు. తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మీటర్ తీసుకొస్తే నీ కలెక్షన్ మీ అన్న కలెక్షన్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. మళ్ళీ ఇంకోటి, నిన్న నైట్ మా పిల్లలు ఎంత ఇబ్బంది పడరో నాకు తెలుసు. కమ్మటిపల్లిలో చదువుతారు మా 2 పిల్లలు. నైట్ దీపంలో క్యాండిల్స్ వెలిగించి వాళ్ళకు ఎగ్జామ్స్ ఉండే చదువుకొని బిడ్డ